Hi, hello and welcome to MathPay. In this video, we are going to solve exercise 4.2 problems. మన 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్ 4.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇవి సాల్వ్ చేయాలంటే మనకు మెయిన్ గా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పేర్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలుసుండాలి. అవి తెలిస్తేనే ఇవి సాల్వ్ చేస్తాయి. సో ఆల్రెడీ ఈ టాపిక్స్ పైన నేను వీడియో చేసి పెట్టాను. మీరు ఒకవేళ అవి చూడలేదంటే ఇది స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ చూడాలి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.2 లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నౌ లెట్ us see the first question. In the given figure, సో ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చాడు. 3 లైన్స్ ABCDEF. సో ABCDEF, these 3 are the lines intersecting at O. సో ఈ 3 lines intersect at point O. Find the values of x, y, z. సో మనకు x value, y value, z value కావాలి. It is being given that x is to y is to z equals to 2 is to 3 is to 5. సో ఇక్కడ మనకు ఈ x, y, z అవి ఎగ్జాక్ట్ రేషియోలో ఉన్నాయి. ఏంటా రేషియో అంటే 2 is to 3 is to 5. అయితే మనకు x, y, z వాల్యూస్ కావాలి. సో మనకు x, y, z ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి. 2 యాంగిల్స్ ఇచ్చి ఒక యాంగిల్ పాయింట్ అవుట్ చేయమంటే మనం సాల్వ్ చేయొచ్చు. ఏంటి అక్కడ యాంగిల్ సమ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి. ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి. సో అండ్ 3 యాంగిల్స్ ఇచ్చాడు. ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మధ్యలో మనకు టోటల్ ఇక్కడ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి? 1 2 3 4 5 6 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో అందులో కొన్ని ఏంటి, ఒకటి x అన్నాడు, ఒకటి y అన్నాడు, ఒకటి z అన్నాడు. మరి మిగిలిన 3 యాంగిల్స్ ఏముంటాయి సార్? సో సింపుల్ గా మీరు చూస్తే x ఉంది కదా, ఈ యాంగిల్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? సో x, సో మనం సింపుల్ చెప్పండి, యాంగిల్ BOF and angle AOE are vertically opposite angles, isn't it? అంతే కదా. సో BOF ఈ యాంగిల్, AOE are vertically opposite angles. సో మనం ఏం నేర్చుకున్నాం? vertically opposite angles are equal. సో ఇది ఎంత వస్తుంది అప్పుడు? ఇది కూడా x డిగ్రీస్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ y ఉంది, దీని ఆపోజిట్ యాంగిల్ ఇదే కదా, ఇది కూడా y డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ z ఉంది, z ఆపోజిట్, ఇది కూడా ఇదెంత అవుతుంది? ఇది కూడా z అవుతుంది. సో మనకు అన్ని యాంగిల్స్ ఏంటో తెలుస్తున్నాయి, బట్ x, y, z వాల్యూస్ తెలియదు. సో ఇక్కడ x అన్నాడు, x నథింగ్ బట్ x, y, z ఆర్ ఇన్ ద రేషియో 2 is to 3 is to 5. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ లైన్ ఉందా, దిస్ టోటల్ మేక్స్ స్ట్రైట్ యాంగిల్, రైట్. ఇది మొత్తం 100 డిగ్రీస్ కదా. మనకు ఓన్లీ రైట్ సైడ్ చూద్దాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అది సేమ్ యాంగిల్స్, ఒక సైడ్ చేసినా సరిపోతాయి కదా. సో ఇక్కడ x, y, z ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? x, y, z నథింగ్ బట్ దే ఫార్మ్ స్ట్రైట్ యాంగిల్, రైట్. సో x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. పర్ఫెక్ట్. సో నేను ఏమనుకుంటానంటే ఈ x, y, z కి పర్ఫెక్ట్ రేషియోస్ ఇచ్చాడు. x ఎంత 2 అంటే నేను x నథింగ్ బట్ 2 కి అనుకుంటున్నా, అండ్ z y 3 కాబట్టి y ఈక్వల్ టు 3 కి అనుకుంటున్నా, అండ్ z ఈక్వల్ టు 5 కి అనుకున్నా. సో రేషియో ఉంది, సో దానికి సమ్ కాన్స్టెంట్ యాడ్ చేసిన. అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది? 2k ప్లస్ 3k ప్లస్ 5k ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో బై సాల్వింగ్ దిస్ యూ కెన్ గెట్ k వాల్యూ. k వాల్యూ ఏమొస్తుంది? 2k ప్లస్ 3k 5k, 5 ప్లస్ 5 10k, 10k ఈక్వల్ టు 180. సో అప్పుడు ఏమొస్తుంది? k ఈక్వల్ టు 180 బై 10 నథింగ్ బట్ k ఈక్వల్ టు 18 డిగ్రీస్. 0 0 క్యాన్సల్, 18 డిగ్రీస్. సో ఇప్పుడు మనకు x వాల్యూ కావాలి. మనం x ఏమనుకున్నాం? x నథింగ్ బట్ 2k, రైట్. సో x is 2k. Already we got the value of k. So 2 into 18. 18 2 is 36 degrees. And next y. y ఏముంది? y equal to 3k. So y is equal to 3k. So put the y k value in the place. K value here. 18 కదా? 18. 3 18s are 3 8s 24. 4 5 54 degrees. So y value is 54 degrees. And finally z value. Z equal to 5k. అంటే 5 into 18. 18 5 8 5 40, 4 5 1 5 5 plus 4 9 90 degrees. So these are the x, y, z values. X is 36, y is 54 and the z is 90 degrees. So మనకి సాల్వ్ చేయాలంటే మెయిన్ గా మనకి ఏం తెలియాలంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ తెలియాలి. వర్టికల్లీ
opposite angles. So based on that property, here we taken this are opposites are y, this opposite z and this opposite x అని అది తీసుకోకుండా మనకి ఇక్కడ z వచ్చే ఛాన్స్ లేదు. సో vertical opposite angles are equal. Based on this we solve this. So here x 36, y 54 and z is 90 degrees. And if you add these three, add just ఎంత వస్తుంది 36 plus 54 90, 90 plus 90 180. So it's satisfied అవుతుంది కదా. So these are x, y, z values. Now let us see the second question. The second question is find the x value from the following figures. ఇక్కడ మనకు 4 ఫిగర్స్ ఇస్తాడు, ఇక్కడ 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇంకోటి కూడా ఇస్తాను నేను. సో ఇందులో నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఫిగర్ ఉంది. సో ఇందులో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ వన్ యాంగిల్, రైట్ సైడ్ వన్ యాంగిల్. ఇక్కడ ఏబిసి ఏమి ఇవ్వలేదు, ఇవ్వకుండా కూడా ఏం కాదు. సో హియర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2 యాంగిల్స్? రెండు ఎలాంటి యాంగిల్స్? Those are linear pair. Linear pair అంటే ఏంటి సార్ మరి? Linear pair means the sum of the two adjacent angles is 180. Those are called linear pair. ఇక్కడ మరి 2 angles ఉన్నాయి. ఇవి రెండు adjacent అయినా, adjacent means common arm, common vertex ఉండాలి. సో ఇది కామన్ ఆర్మ్ ఉంది, కామన్ vertex, కామన్ పాయింట్ కూడా ఉంది. సో అవి adjacent and they are linear pair also. ఎందుకంటే ఈ 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? స్ట్రైట్ లైన్ వస్తుంది. సో sum of these two adjacent angles is 180. అలా తీసుకుంటే మనకు x వాల్యూ ఈజీగా వస్తుంది. సో దట్ యాంగిల్స్ ఆర్ లీనియర్ పేర్. దోస్ ఆర్ లీనియర్ పేర్. సో సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఇస్ 180 degrees. సో లెట్స్ టేక్ 3x plus 18 degrees plus 93 degrees is equal to 180 degrees. So now let's add this 3x plus 18 plus 93. 8, 9, 10, 11, 1, 10, 11, 111 equal to 180 degrees. Just transpose 111 to RHS side. Then we get 3x equal to 180 minus 111 degrees. So you subtract చేద్దాం, ఏమొస్తుంది? 10 minus 1 9, 7 minus 1 6, 3x equal to 69. 3 transpose చేస్తే x equal to 69 by 3. So nothing but x equal to 23. X value is 23 degrees. ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంటే ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, సాటిస్ఫై కావాలి. LHS కూడా RHS. సో హియర్ x వాల్యూ ఇస్ 23 degrees. నౌ లెట్స్ గో టు ద సెకండ్ ఫిగర్. సో ఇక్కడ మనకి 1 2 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ యాంగిల్ ఏముంది? ఇట్ ఈస్ x minus 24 degrees. సెకండ్ 29 degrees and this reflex angle is 296 degrees. సో మరి అక్కడ లీనియర్ పేర్, సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ యూస్ అయితే ఇక్కడ. So here these all angles are forming at one point, right? So the angles at a point is 360 degrees. So ఈ angles మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తాయి మనకి? 360 degrees వస్తాయి కదా. So angles at a point is 360 degrees. So sum of the all angles is 360 degrees. So let us take x minus 24 degrees plus 29 degrees plus 296 degrees is equal to 360 degrees. So you want to add చేద్దాం. సో ఇక్కడ minus 24 plus 29 plus into minus minus సపరేట్ చేస్తే మనకు plus 5 వస్తుంది. plus 5 plus 296, 296 plus 5 301 equal to 360 degrees. Transpose it, then x equal to 360 degrees minus 301 degrees. సో అప్పుడు ఏమొస్తుంది? 10 minus 1 9, ఇక్కడ ఏముంది 5 minus 0 5. సో ద x వాల్యూ ఇస్ 59 degrees. సో మనకి ఫస్ట్ వన్ సాల్వ్ చేయడానికి లీనియర్ పేర్ హెల్ప్ అయింది, అండ్ టు సాల్వ్ ద సెకండ్ వన్ వీ హావ్ యూజ్డ్ యాంగిల్ సెటప్ పాయింట్ ఇస్ 360 degrees. Now let us see second bit, third question. Same x value find out చేయాలి. ఇక్కడ మనకు AC BD are the lines are intersecting at point O. ఈ 2 angles ఇచ్చాడు, 2 plus 3x degrees and 62 degrees. So what is the relation between these two angles? అవేంటి? Are the linear pair, supplementary, complementary, adjacent angles or vertical opposite angles?
సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇజంట్ ఇట్? రెండు ఆపోజిట్ గానే ఉన్నాయి కదా వర్టికల్లీ. సో దోస్ ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ మనం యాంగిల్స్ నేను కూడా రాయొచ్చు. ఇందాక కూడా ఏబిసి ఇచ్చాడు, బట్ నేనే తీసుకోలేదు. నో ప్రాబ్లం ఫర్ దట్. సో వాట్ ఆర్ ద యాంగిల్స్? యాంగిల్ ఏఓబి and angle COD. These are vertically opposite angles. So we learned that vertically opposite angles are equal. So let's equal them. So 2 plus 3x equal to 62. So మనకు x వాల్యూ కావాలి కదా. సో 2 ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 3x equal to 62 minus 2 అంటే ఎంత? 60. సో 3x equal to 60 degrees. ఇప్పుడు x వాల్యూ ఏమొస్తుంది మనకి? x equal to 60 by 3, nothing but 20. So x value is 20 degrees. X equal to 20 degrees. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x value 20 పడితే ఏమొస్తుంది? 3 into 20. 320 is 60. 60 plus 2 62. ఈక్వల్ వచ్చాయి కదా. That's it. Let's see the fourth one. So here 40 degrees, 6x plus 2 degrees. ఇక్కడ ఇది ఇచ్చాడు చూసారా? ఇట్ ఈస్ రైట్ యాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ కాబట్టి మనకు ఈ ఏసీ కూడా ఏమొస్తుంది? ఏసీ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ కాబట్టి దిస్ యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి కామా యాంగిల్ బిఓసి ఆర్ వాట్ టైప్ ఆఫ్ యాంగిల్స్? ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎస్. సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 90 degrees. ఇక్కడ తెలిసిపోతుంది మనకి క్లియర్ గా. ఇది 90 అయితే ఇది కూడా 90 వస్తాయి, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఫార్మ్ చేస్తుంది కదా. సో ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. So sum of the two angles is 90 degrees. So 40 degrees plus 6x plus 2 is equal to 90 degrees. 40 plus 2 42. So 42 మనం ట్రాన్స్పోజ్ చేస్తే 90 minus 42 degrees. So 90 minus 42 ఎంత వస్తుంది? 10 minus 2 8. ఇక్కడ 5. 8 minus 4 4. 48. So 6 transpose చేస్తే x equal to 48 by 6. 6 1 ja 6 8 ja. So the x value is 8 degrees for the fourth problem. So in the third, here we used vertically opposite angles are equal property, and in the fourth one we have used the angle AOB, angle BOC are complementary. So చూసారు కదా ఎంత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. So this is about second question. Now let us see the third question. Third question ఏంటంటే, in the given figure, ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చాడు కదా. In the given figure, lines ABs and CD intersect at O. AB line, CD line are intersecting at a point O. Okay. If angle AOC plus angle BOE is 70 degrees, AOC ఈ యాంగిల్ అండ్ BOE ఈ యాంగిల్, ఇవి టూ సమ్ చేస్తే 70 వస్తుందట. అంటే అవి 50-20 కావచ్చు, 30-40 కావచ్చు, 10-60 కావచ్చు, ఇట్లా ఏమైనా కావచ్చు. ఓకే. సో సమ్ ఆఫ్ దట్ టూ యాంగిల్స్ ఇస్ 70 degrees, కమా యాంగిల్ BOD ఈక్వల్ టు 40 degrees. BOD, వేర్ ఇస్ BOD? BOD ఇది 40 ఉందట. ఓకే. దెన్ ఫైండ్ యాంగిల్ BOE. సో ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అండ్ ఆల్సో రిఫ్లెక్స్ యాంగిల్ COE. రిఫ్లెక్స్ యాంగిల్ COE అంటే COE ఉంది కదా, ఇది కాకుండా ఈ కంప్లీట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఇది కావాలంటే COE కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని 360 మైనస్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ యాంగిల్ BOE. BOE ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇవి తీసేద్దాం ఒకసారి. రైట్. సో ఇవి రెండు సమ్ చేస్తే 70 degrees అన్నాడు. మరి ఈ టూ యాంగిల్స్ కి ఏం రిలేషన్ ఉంది? వాట్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ యాంగిల్ AOC, యాంగిల్ AOC కామా యాంగిల్ BOD? అవి ఏం యాంగిల్స్? సో aren't they vertical opposite angles? Yes, they are vertical opposite angles. ఆపోజిట్ లో ఉన్నాయి కదా. సో యాంగిల్ AOC కామా యాంగిల్ BOD are vertically
opposite angles. So vertical opposite angles are equal. So ఇది 40 కాబట్టి మనకి ఈ యాంగిల్ ఎంత వస్తుంది, ఇది కూడా 40 వస్తుంది, రైట్. సో therefore యాంగిల్ AOC is equal to 40 degrees వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, he given that యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE 70 degrees కదా, అది రాసుకుంటాను ఒకసారి. యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE is equal to 70 degrees. So here we know the measure of angle AOC. Put here. ఏమొస్తుంది అప్పుడు 40 degrees plus angle BOE is equal to 70 degrees. మనకు కావాల్సింది ఒకటి ఉంది కదా BOE. సో ఈ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, 40 become minus. So 70 minus 40. That's why angle BOE is equal to ఎంత వస్తుంది 70 minus 40? 30 degrees. So angle BOE is 30 degrees. So this value we got as 30 degrees. Right? So ఇది వచ్చేసింది. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ COE, అంటే ఈ యాంగిల్ కావాలి, కింద యాంగిల్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నామంటే మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది వచ్చినాక 360 మైనస్ ఇది చేస్తే సరిపోతుంది. సో అది రావాలంటే ఏం చేయాలి సార్, ఇఫ్ యు సీ దట్ ద ఫిగర్ యాంగిల్ AOC కామా యాంగిల్ COE comma angle EOB, what angles are they? So angles AOC, COE and EOB ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏ యాంగిల్ వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ కదా. సో సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఇస్ స్ట్రైట్ యాంగిల్, ఇట్ మీన్స్ 180 degrees. So plus is equal to 180 degrees. AOC మనకు తెలుసా వాల్యూ, తెలుసు ఇక్కడ 40 ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 40 ప్లస్ యాంగిల్ COE, అదే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. యాంగిల్ EOE, బి ఎక్కడి నుంచి వచ్చింది, నో ఇది BA, EOB. యాంగిల్ EOB అన్నా BOE అన్నా సేమ్ మెజర్, సేమ్ యాంగిల్. ఎంత ఉంది, 30 degrees ఈక్వల్ టు 180 degrees. సో 40 ప్లస్ 30 70 కదా. సో యాంగిల్ COE ఈక్వల్ టు 70 పంపిస్తే ఏమవుతుంది, -70. So 180 minus 70. So we got angle COE is equal to 110 degrees. So ఇది 110 degrees. మనకి ఏం కావాలి, రిఫ్లెక్స్ అంటే ఈ రిఫ్లెక్స్ యాంగిల్ కనబడుతుంది కదా, ఇది కావాలి. సో రిఫ్లెక్స్ యాంగిల్ COE ఈక్వల్ టు కంప్లీట్ యాంగిల్ ఎంత 360 degrees మైనస్ యాంగిల్ COE 110 degrees. ఎంత వస్తుంది సార్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 5 2 250 degrees. సో రిఫ్లెక్స్ ఆఫ్ COE is 250 degrees. ఇక్కడ మనకి మెయిన్ గా యూజ్ అయిన ప్రాపర్టీస్ ఏంటి, ఫస్ట్ థింగ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, దాని ద్వారా ఈ 40 తెచ్చుకున్నాం, ఇది తెలిస్తే ఈ 30 ఈజీగా వచ్చేసింది. అండ్ టు ఫైండ్ ద రిఫ్లెక్స్ యాంగిల్ మనం ఏం రిఫ్లెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. అది వచ్చింది అనుకోండి 360 మైనస్ చేస్తే రిఫ్లెక్స్ వచ్చేస్తుంది. సో దట్స్ వై ఫస్ట్ వి ఫైండ్ హియర్ COE 110 వచ్చినాక రిఫ్లెక్స్ COE కావాలంటే 360 మైనస్ 110. దిస్ ఈస్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ఇన్ ద గివెన్ ఫిగర్, మళ్ళీ సేమ్ ఫిగర్ ఇచ్చాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ XY అండ్ MN ఇంటర్సెక్ట్ ఎట్ O. XY and this is MN, right? MN intersect at O. So these two lines are intersecting at this point O. If angle POY equal to 90 degrees, so this is POY, it is 90 degrees, ichadu right angle, and AB is to A is to B is 2:3. ఇక్కడ 2 angles ఉన్నాయి, A and B, అవి 2:3 రేషియోలో ఉన్నాయి. దెన్ ఫైండ్ C. ఇవి 2:3 రేషియోలో ఉంటే C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇక్కడ ఇది 90 కాబట్టి ఆబ్వియస్ గా ఇది కూడా ఎంత వస్తుంది మెజర్, ఇట్ ఈస్ ఆల్సో 90 degrees కదా, అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 90 degrees. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, యాంగిల్ A అండ్ యాంగిల్ B ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో A షేర్ 2 ఉంది కదా, సో ఇది నేను 2x అనుకుంటున్నా అండ్ ఇది 3x అనుకుందాం. x దగ్గర కాన్స్టెంట్. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ B, 90 degrees.
So a plus b is equal to 90 degrees. Okay. So a 2x ఉంది కదా. So 2x plus 3x is equal to 90 degrees. 2x plus 3x how much? 5x equal to 90 degrees. X transpose కొడదాం అప్పుడు ఏమొస్తుంది? X equal to 90 by 5 nothing but 5 1 5 4 5 8 40. So x value is 18 degrees. Okay sir, 18 వచ్చింది. X value వచ్చింది. మనకి a measure కావాలి. So what we have taken, a is 2x, right? So 2x nothing but 2 into 18. 18 2 ja 36 degrees. And next b value, b equal to 3x. అంటే 3 into 18. 18 3 ja 3 ja 24 54 degrees. ఇంత చేసిందే కదా ఇది. సో సమ్ చేసి ఎంత వస్తుంది? 90 degrees. పర్ఫెక్ట్. మనకి ఏం కావాలి ఇప్పుడు? C కావాలి. సో వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ B అండ్ C? B, C are linear pair. సో B, C are linear pair. So what is the sum of these two angles? 180 degrees. So B plus C equal to 180 degrees, and we got the B value. B is 54 degrees, right? So 54 degrees plus C equal to 180 degrees. Transpose కొడదాం. ఏమొస్తుంది అప్పుడు? C equal to 180 minus 54. So if you subtract 10 minus 4 6, ఇక్కడ 5 minus 7 minus 5 2. So C value ఎంత వచ్చింది మనకి? And ఇక్కడ 126 degrees. So measure of angle C is 126 degrees. ఇక్కడ మనకు యూజ్ అయిన కాన్సెప్ట్స్ ఏంటి? మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ యూజ్ అయింది. ద నెక్స్ట్ లీనియర్ పేర్ అని యూజ్ అయింది. సో మనకు మొత్తం ఈ 4.2 లో 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీ హావ్ కంప్లీటెడ్ 4 క్వశ్చన్స్. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ వీడియో. Meanwhile, you can do practice these problems. If you have any doubts in this, feel free to ask me in the comment section. ఇవే కాకుండా మీకు ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా you can ask me in the comment section. That's all for now. See you in the next video. Bye.